మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ఎమ్మెల్యే పదవికి కూడా కోల్పోయే ప్రమాదాల్లో పడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపని ఆస్తులను లెక్కకట్టి పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణను ఇప్పుడు కీలక దశలో ఉంది. ఇక హైకోర్టులో ఈ కేసు విచారణకు జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు సహా పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా వచ్చారు. ఇక పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే. ఆయనను కూడా విచారణలో భాగస్వామిని చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లిమెంట్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది. ఇది ఈ కేసులో కీలక పరిణామం. ఈ పిటిషన్ వేసిన రామచంద్ర యాదవ్ పకడ్బందీగా వ్యవహరించారు. తెర వెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అత్యంత కీలకమైన ఆధారాలను సేకరించారు. ఇక పెద్దిరెడ్డిని అనర్హుడిగా చేయాలంటే కావాల్సిన అన్ని రకాల ఆధారాలను సేకరించి పెద్దిరెడ్డి తప్పించుకునే మరో దారి లేకుండా చేసి కోర్టులో పిటిషన్ వేశారు. అందుకే ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలైనా సీరియస్ గా తీసుకొని హైకోర్టులో ఈ పిటిషన్ మాత్రం ఈ విషయం ఉండటంతో విచారణకు స్వీకరించింది. ఇక ప్రతివాదులకు నోటీసుల నుంచి ఇంప్లిమెంట్ కూడా ఆదేశించింది. పెద్దిరెడ్డి అఫిడవిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన దాచిన ఆస్తులు చాలానే కనిపిస్తాయి. ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు అంతవరకు వెళ్ళలేరు, ఏదైనా చేసేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు అనే ధీమాతోనే మదంతోనే పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను దాచిపెట్టారు. ఇక ఈ పిటిషన్లో మొత్తంగా ఆధారాలు అన్ని ఇచ్చాము, ఆస్తుల లెక్కలు, భూ రికార్డుల వివరాలన్నీ కూడా ఇచ్చాము అని ఆ 142 భూ రికార్డులను పెద్దిరెడ్డి ఆయన భార్య పేరిట ఉన్నవే. అవేమీ ఆయన అఫిడవిట్లో చూపించలేదు. ఎప్పటికీ అన్యాయాన్ని గెలవనీయను, అక్రమాలను సహించను, అరాచకాల్ని భరించను. అందుకే పెద్దిరెడ్డి పైన అనర్హత వేటు పడినా నేను ఎమ్మెల్యే అవ్వను, కానీ అక్కడ న్యాయం గెలవడం ముఖ్యం, అక్రమార్కుడు ఓటమి ముఖ్యం. పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగానే కాదు, అసలు రాజకీయాలలోనే ఉండకూడదు. అందుకే నా పోరాటమని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇక మదనేపల్లి రికార్డుల దహనంకి దీనికి లింకు. ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలను మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఉన్నాయి. కోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం, ఎన్నికల అధికారి కూడా కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవడంతో ఈ కేసులో సీరియస్ అంశం ఇక సంచలన అంశంగానే బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. అందుకే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న పెద్దిరెడ్డి చివరికి వేరే దారి లేక చట్టానికి దొరకకుండా ఉండేందుకే, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మదనపల్లి సబ్ కలెక్టరేట్లోని రికార్డులను తగలబెట్టించారు అనేది అనుమానించాల్సిన విషయమే. మరి ఈ కేసులో ఈ లింకులో మొత్తంగా తలదూర్చి కూపీలాగితే కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. సుధీర్ రెడ్డి, ఈరోజు తీసుకున్నట్టయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే అగ్ని ప్రమాదానికి గురిందో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీలో కీలక నేత ప్రస్తుత పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారని, అలాగే ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చూపని ఆస్తులన్నీ కూడా లెక్క కట్టి పక్కా ఆధారాలతో హైకోర్టులో బీసీవై పార్టీ అధినేత అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ దాఖలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బుధవారం రోజు తీసుకున్నట్టయితే హైకోర్టులో ఈ కేసు విచారణ కూడా జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు నియోజకవర్గం గత 2024 జరిగినటువంటి ఎన్నికల అధికారి కూడా ఈ యొక్క విచారణకు హాజరవడం జరిగింది. పెద్దిరెడ్డి అనర్హుడుగా మార్చి ఆ తర్వాత స్థానంలో టీడీపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారన్నారు. అయితే ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయన కూడా విచారణలో భాగస్వామ్యం చేయాలని నోటీసులు ఇవ్వండి అని కూడా హైకోర్టు నోటీసులు అందించడం జరిగింది. ఈ కేసులో కీలక పరిణామాలన్నీ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అఫిడవిట్ లో చూపించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 142
పట్టాలకు సంబంధించినటువంటి ఆస్తులు మినహా మిగిలినటువంటి చూపించారు. అయితే ఇవన్నీ కూడా చూపించకపోవడంతో ఒకసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బోడి రామచంద్ర యాదవ్ మొత్తం కూడా తెర వెనకాల ఒక వ్యూహాత్మకమైనటువంటి పావులు కలిపారని కూడా చెప్పవచ్చు. అత్యంత కీలకమైనటువంటి అనర్హుడిగా చేయాలని కావాల్సినటువంటి ఆధారాలను కూడా పెట్టుకున్నామని పెద్దిరెడ్డిని తప్పించుకునే మరో దారి లేకుండా చేసి కోర్టు పిటిషన్ వేశారు. అందుకు గాను ఎన్నికలకు సంబంధించినటువంటి హైకోర్టు ఎన్నికల పిటిషన్ దాఖలు సీరియస్ గా తీసుకొని హైకోర్టు ఈ పిటిషన్ లో మాత్రం విషయం ఉండటంతో విచారణ స్వీకరించింది. ప్రతివాదులు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఇంగ్లాండ్ కూడా అందించడం జరిగింది. మొదటిగా ఈ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఈ యొక్క కేసు కూడా దానికి లింక్ ఉందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటన పైన అగ్ని ప్రమాద ఘటన పైన చూసుకున్నట్టే ఇప్పటికే జిల్లా ఎస్పీ అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి రామచంద్ర యాదవ్ ప్రస్తుతము దీనిపైన పూర్తి విచారణ జరిపించి ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, అలాగే ఇక్కడ ఇటువంటి రాజకీయ నాయకుడు ప్రజలను పరిపాలించడానికి పనికిరాని, గతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడాలని కూడా చెప్తారు. 142 పట్టాలకు గాను మొత్తం తిరుచానూరు, అలాగే దిగువపల్లి, భీమగానిపల్లి, పొంగునూరు, బండమీద కమ్మపల్లి, అలాగే మేలుపట్ల గ్రామం, రాగిరిపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరుతో దాదాపు పట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పట్టాలన్నీ కోర్టులో సబ్మిట్ కూడా చేయడం జరిగింది రామచంద్ర యాదవ్. అంటే ఇంత ప్రాపర్టీలు ఎక్కడి నుంచి వచ్చాయి, అయితే ఎందుకు ఇవన్నీ కూడా అఫిడవిట్ దాఖల్లో ఎన్నికల సమయంలో చూపించలేదు అనేటువంటి పిటిషన్లు వేసినప్పటికీ కొన్ని పిటిషన్లు పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఈ యొక్క అంశాన్ని హైకోర్టు కూడా పూర్తిగా సీరియస్ గా తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే దహనమయ్యాయో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పట్టాలు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పేరుతో ఉంది ఇవన్నీ కూడా ఈ యొక్క భద్రపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్ గా చెప్పుకోవచ్చు. అయితే ఒకసారిగా ఇవన్నీ కూడా కాలడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల దగ్గర ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ చేయించారని కూడా బోడి రామచంద్ర యాదవ్ పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద కీలకమైనటువంటి ఫైల్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు కావచ్చు, అలాగే 22 జీవో కింద ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క పేపర్ లేకుండా దహనం అవడంతో దీని మీద అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించి వాళ్ళు